16, 17 సంవత్సరాల వయసులో పుస్తకం బట్టి బడికి పోవాల్సిన వయసులో తుపాకీ చేతపట్టి అడవిలోకి పోయాడంటే ఆ చిన్న హృదయాన్ని కలిచిన దృశ్యం ఏమై ఉంటుంది? ఆ వయసులో అతన్ని ప్రేరేపించిన అంశం ఏమై ఉంటుంది? పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో చేరిన అతి పిన్న వయస్కుడు అతడు. మరణించే సమయంలో అతని తలకు ఉన్న నజరానా ₹1,00,00,000. అతడు ఏమన్నా వేల కోట్ల ఆస్తులు దోచుకున్నాడా, లేక పేద ప్రజలను మోసం చేసి విలాసవంతమైన భవంతులు, కార్లతో జలసాలు చేశాడా, దేశద్రోహానికి పాల్పడ్డా? కానీ ఎందుకు అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపాల్సి వచ్చింది? పూర్తిగా తెలుసుకుందాం. అతడి పేరు మధ్వి హెడ్మా. పూర్వం సుక్మా జిల్లా, మధ్యప్రదేశ్, ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో ఒక ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు. చిన్న వయసులోనే తుపాకీ పట్టి సాయుధ పోరాటంలో చేరిన ముక్కుపచ్చలారని 16 ఏళ్ల కుర్రాడతడు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడాడు. 18 నవంబర్ 2025న ఎర్ర జెండాను మోసుకొని సతీ సమేతంగా అనంతలోకాలకు పయనమైన వీరుడు. మన తోటి అక్కలు, అన్నలు అసలు నక్సలైట్లుగా ఎందుకు మారుతున్నారు? ముందు ఆ విషయం తెలుసుకుందాం. ఆర్థిక అసమానతలు గురై అణిచివేయబడ్డ బ్రతుకులు, అక్కరకు రాని ప్రభుత్వాలు, చట్టం సక్రమంగా పనిచేయని సమయంలో ఇవన్నీ చూసి మార్పు కోసం తన నేలలోనే తన వాళ్లతోనే చేస్తున్న యుద్ధం. ఈ రోజైతే నా దేశంలో అసమానతలు, దోపిడీ, దొరల పాలన అంతమవుతుందో ఆ రోజు వరకు ఈ పోరాటం ఆగదు. ఆకాశంలో ఒక తార రాలిపోతే ఆకాశం చిన్నబోదు, పోరాటం ఆగదు. దాని అస్తిత్వం కోల్పోదు, దాని పరిణామక్రమం మారుతుంది. ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అతను బ్రతుకున్నప్పుడు కాదు, అతను చనిపోయాక తనను మోసే భుజాలను బట్టి, తన కోసం కార్చే కన్నీటి బొట్లు బట్టి తెలుస్తుంది. హెడ్మా మరణించాక అతని కోసం వచ్చిన కల్లా కాపటం తెలియని ఈ జన సమూహాన్ని చూస్తే అర్థమవుతుంది అతను ఏదో మంచి పని కోసం పోరాడి అమరుడయ్యాడు అని. అతని కోసం కార్చే కన్నీళ్లే చెబుతాయి అతని విలువేంటి అని. ఆదివాసీ అభివృద్ధి కోసం తుపాకీ పట్టాడు, వాళ్ళ కోసమే పోరాడాడు, నేడు అమరుడైపోయాడు. ఈరోజు ఎర్రటి సూర్యుడు అస్తమించాడు, రేపు మరలా తూర్పు తింట తీవ్రమైన కాంతితో తిరిగొస్తాడు. అది మరణం చూసి తల్లడిల్లిపోతున్న ఆ తల్లిని చూస్తే అర్థమవుతుంది ఆ కొడుకు గొప్పతనం. ఆ ఊరి జనసంద్రంలా మారిందంటేనే తెలుస్తుంది ఆ విప్లవీరుడు నిజాయితీ. ఆ తల్లికి కప్పుకునేందుకు చీరలేదు. 16 సంవత్సరాల వయసులో విప్లవంలో చేరిన, 51 సంవత్సరాల వయసులో మరణించిన సమయంలో అతను సంపాదించిన ఆస్తి ఇది. ఇది చూస్తే తినడానికి గుప్పెడి గింజలు లేని స్థాయి అని తెలుస్తుంది. అందుకే ఆయుధం పట్టాడు, భూ హక్కుల కోసం పోరాడాడు. దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని నమ్మి పోరాడిన ఎర్ర సూర్యుడు. పచ్చగా ఉన్న నేలను గనుల కోసం, అపర ఖనిజాల కోసం దోచుకుంటున్న వారిపై తిరుగుబాటు చేశాడు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇటువంటి ఎర్ర సూర్యుల అస్తమయంతో అడవి తల్లి రోధిస్తుంది. వీరుల్ని చంపినంత తేలిక కాదు విప్లవాన్ని చంపడం. గాయాలు దేహానికే, రగులుతున్న ఆశలకు కాదు. ఇది యాదృచ్ఛికమో ఏమో నాకు తెలియదు, కానీ ఒక మన్యం వీరుడి పేరు మీదున్న జిల్లాలో మరో మన్యం వీరుడు అస్తమయం. జోహార్ కామ్రేడ్, జోహార్. హెడ్మా జరిపిన కొన్ని చర్యల వల్ల సుమారు 400 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్న చర్చించే బదులు అసలు ఎక్కడ సమస్య ఉంది, ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, ఆ పరిష్కారం చూపిస్తే ఇటువంటి దుర్ఘటనలు ఉండేవి కాదు కదా. అటు పోలీసులు, ఇటు కామ్రేడ్స్ ఎవరు మరణించినా వారు అందరూ మన బిడ్డలే అనే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు ఆశని కాదు, ఆ ఆదివాసీలకు భరోసానివ్వాలి. చివరిగా ఒక మాట, మన శత్రు దేశాల సైనికులే మనకు చిక్కితే చర్చలు జరిపి మరలా వారి దేశానికి అప్పగించేంత కరుణ ఉన్న మనం మన వారినే మనం చంపుకుంటున్నాం. మారడానికి లేదా వారి సమస్యలు పరిష్కరించడానికి ఒక అవకాశం ఇచ్చుంటే బాగుండేదేమో. పేద బడుగు బలహీనుల కోసం నిజంగా పోరాడిన ఎందరో ఎర్ర సూర్యులకు ఈ వీడియో అంకితం. ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావు, నాకు అనిపించిన ఒక విషయం మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్